హాయ్ వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీని తెలంగాణలో ఒక రేంజ్లో హైప్ ఇస్తున్నారు. ప్రతిసారి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదో అంటారు కదా, మీరు చేసే ప్రతి విమర్శ వాళ్ళకు ఒక అద్భుతంగా కనిపిస్తుంది, ఒక మంచి హైప్ ఇస్తుంది. మొన్న ఏదైతే చేశారో దాని తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో మీకు చుక్కలు చూపించారుగా. దగ్గర 100 నుంచి 150 స్థానాలు పంచాయతీలు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచి జనసేన ఇక్కడ ఏం తక్కువ కాదు, నెంబర్ 3లోనో 4లోనో ఆ పార్టీ కూడా ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇంకేముంది, ఎవరైతే మాట్లాడారో అనవసరంగా మాట్లాడామో అనేటువంటి భావనకు వచ్చారు. ఓకే, బాగానే ఉంది. సరే, ఆ వచ్చినటువంటి ఊపుతో వాళ్ళ 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 కష్టం ఏదో వాళ్ళు పడుతున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో మంచి ఇంపాక్ట్ చూపించడానికి దాదాపు 500 దగ్గర నామినేషన్స్ ఇప్పటికే పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సరే, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళు అక్కడ ఏదో ప్రచారం చేసుకుంటున్నారు కదా, బాగానే ఉందనుకుంటే, సరే ఈలోపు బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. 7-8 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున కాకుండా బీజేపీ పార్టీ ఆహ్వానించింది కాబట్టి అక్కడికి వచ్చి ప్రచారం చేస్తానని చెప్పారు. బాగానే ఉంది. ఇక్కడ బీజేపీని విమర్శించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు ఎత్తడం మళ్ళీ జనసేనకే ప్లస్ అయింది. జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు అక్కడక్కడ ప్రచారం చేసుకుంటే, మీరు స్టేట్ లెవెల్లో 2 స్టేట్ల లెవెల్లో ప్రచారాన్ని మాత్రం మీరు కల్పించారని చెప్పాలి. ఎవరో కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రో ఎమ్మెల్యే ఒక ఆయన. నిజంగా మీరు ఆయన మీద పెట్టేటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల్లో ఇంకో దాంట్లో పెట్టుంటే బాగుండేది. అనవసరంగా ఆయన గెలుపుకుని ఆయన్ని, నిజంగా చెప్తున్నాను కదా, ఆయన గెలక్కడి ఉంటేనే మీ రాజకీయం బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో గెలుక్కునే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో చూసాం. అక్కడ మిగతా రాష్ట్రాల్లోకి సంబంధించి ఆయన ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూసాం. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రేపొద్దున తమిళనాడు కూడా చూస్తారు అనుకోండి. ఇప్పుడు తెలంగాణలో మీరు కూడా చూడడానికి సిద్ధపడితేనే ఆయన ఇంకా కవ్వించండి, ఆయన నాయకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇక్కడ ఎవరైనా విమర్శలు చేయొచ్చు, కాకపోతే దానికి ఒక ఆయన ఏదైనా విమర్శించే ముందు ముఖ్యంగా ఏదైతే ఆయన తెలంగాణ వ్యతిరేకిగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, లేదంటే ఇంకొకటి ఉందో, అలాంటివి ఏమైనా చూపించి చేయాలి. అంతేగాని ఏది పడితే ఆయన్ని తెలంగాణకి సంబంధించి ఆయన సాయుధ పోరాటాల గురించి, ఉద్యమ స్ఫూర్తి గురించి నాలో నింపుకున్నాను. నిజంగా తెలంగాణ ఆంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ఎవరైతే ఎన్ని పార్టీలు ఉన్నాయో దేశవ్యాప్తంగా, ఈవెన్ ఆంధ్రాలో ఈరోజు డిప్యూటీ సీఎంగా లేదంటే అక్కడ ఒక మంచి వెలుగుతున్నటువంటి పార్టీ కూడా తెలంగాణ ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే ఆయన సాంగ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి సాంగ్లోనే పెట్టుకుంటారు. అది అంత ఉద్యమ స్ఫూర్తినిచ్చింది నాకు, అంత ధైర్యాన్ని ఇచ్చింది తెలంగాణ గడ్డ, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తినిచ్చింది నాకు. నేను రాజకీయాల్లోకి రావడానికి, పార్టీ పెట్టడానికి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు ఈ తెలంగాణ ఉండేటువంటి పోరాట పటిమే నాకు ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఇచ్చిందని చెప్తారు. ఇకపోతే ముఖ్యంగా తెలంగాణలో జనసేన పార్టీ మువ్వెత్తున ఎగసిపడుతుంది. నిజంగా 500 నామినేషన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ కంటే మాటలు కాదు. బాబా ఏమన్నా ఊపు వచ్చిందా, ఏమన్నా హైప్ ఇస్తున్నారా, ఏమన్నా ప్రచారం చేస్తున్నారా, దంచి కొడుతున్నారని చెప్పాలి. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రాలో కూడా ఇలాంటి పని చేసి ఉంటే బాగుండేదేమో, ఇంకా మంచి రిజల్ట్ వచ్చేదేమో అనిపించింది. వెళ్ళటమే ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ చూసారా, ఫస్ట్ మొన్న ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి వెళ్ళారు, కానీ బట్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్లో వార్డు కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి రావటం, ఇది నిజంగా బాగా మంచి ఆలోచన అని నాకైతే అనిపించింది. చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. జస్ట్ ఏదో పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఫోటో పెట్టుకుని, ఆయన పోటీ చేయమని చెప్పకుండానే ఆయన ఫోటో పెట్టుకుని 140 నుంచి 150 మంది గెలిచారంటే, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా. ఇంకా ఆయన సపోర్ట్ ఇచ్చి మీరు పోటీ చేయండి అంటే ఇంకా వీళ్ళు ఊరుకుంటారా? జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ తెలంగాణలో ఒక రేంజ్లో వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమైపోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, అసలు నిజంగా చెప్పాలంటే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఇక్కడ అక్కడ లేదు, అన్ని జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఈసారి ఒక రేంజ్లో చూపించబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. చెప్పాలంటే మీరు ఏదైతే ఆయన విమర్శించో, బీజేపీని విమర్శించాలనో ఆయన మధ్యలో లాగటం వల్ల అది కూడా వాళ్ళకే ప్లస్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ స్థాయి ఒక రేంజ్లో మీకు ఉండబోతుంది. అది చూసే
ఆ నామినేషన్స్ చూసే నాకు తెలిసి మీరు వాళ్ళని ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు ఆగే టైపు కాదు, వాళ్ళు ఆలోచించుకునే టైపు కూడా కాదు. తిరగబడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటో, తెలంగాణ నాయకత్వం అంటే ఏంటో, తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ ఎలా ఉంటుందో, ఆ సత్తా ఎలా ఉంటుందో వాళ్ళు చూపించేటువంటి దానికి సిద్ధమైపోయారు. ఇంకా మీరు చెప్తున్నాను కదా, కొరివితో తలగొరుక్కున్నారు, మీరు పడండి అంతే ఇంకా.